బావా ఏంది ఇది ఆ నడిపే డ్రైవర్ కలిసి వస్తుందో లేదో కానీ ఆనే ఉండు అరే హిందీ నయాత అంటే అయిపో బిడ్డ డ్రెస్సులు తీసుకుంటాను మంచిగా రా ఎగ్జామ్ టైం ఎంత అవుతుంది చూసిపెట్ట ఇప్పుడు తక్కువ 7:56 అవుతుంది మేము ఇప్పుడు కరీంనగర్ నుంచి బయలుదేరినాం ఇంకా బయలుదేరలే ఇంకొక హాఫ్ అన్ అవర్ కట్టే ఉంది కరీంనగర్ నుంచి జేబీఎస్ బస్ స్టాండ్ పోవాలి హైదరాబాద్ మా మిన్ని ఎగ్జామ్ రాయడానికి పోతాము అందరం పోతున్నాం ఫ్యామిలీ మొత్తం పోతున్నాం చిన్నగా బయట ఉన్న అట్లా చాలా అవి ఇట్లా చూడడానికి కానీ ఆగ్రా పోదామా తాజ్మహల్ మా ఆయన ఇక్కడ కూర్చున్నాడు ఇవి నాయి వక్కలు ఇవాళ వాళ్ళకేనా ఇది ఆల్రెడీ తింటుంది నిల్చొని కచ్చిండు మరి బుక్ చేస్తే అయిపోవు ఆటో అడ్రస్ వెళ్ళదు కదా అన్నయ్య అత్తనన్నాడు ఏది మన ఎగ్జామ్ రాసే మేడం ఫోన్ వస్తాంది నువ్వు పరీక్ష రాసుడేమో కానీ మాకు పరీక్ష పెడతాను అమ్మా మళ్ళీ ముఖం ముయ్యకు ముఖం మీనే లైట్ పడితే ముఖం ముయ్యకండి చెప్పు ఇద్దరు వస్తాండి మెట్రో బంద్ అయింది ప్లేస్లు అందరు ఇది ఎట్లా అయినాయి మేనకైతే జోరు నిద్ర వస్తుంది ఏర్పడకుండా బాగా దూరం వచ్చింది నిద్ర బాగుంటుందా బాబు బుద్ధి ఉన్నదా నీకేమన్నా రెడీ అయ్యిగా పోదామా మంచిగా రా ఎగ్జామ్ విన్నావా ఇన్నుడు కాదు రాయాలి రెడీ అయినావా అంటే అయినా అన్న మంచిగా ఎగ్జామ్ రాస్తా అన్న చెల్లేదు ఆల్ ద బెస్ట్ చెప్పింది ఎండ కొడుతుంది కాటి పని పని కానీ పారి పారి ఏమైందమ్మా రావా ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ ఎక్కు ఏమైందమ్మా ఇంకా 1:30 ఉంది టైం ఎంత అరగంట పడుతుందా అన్న ఇప్పుడు లొకేషన్ ఎంత ట్రాఫిక్ మనం కరీంనగర్ వచ్చింది దొక్కేస్తూ ఈ ట్రాఫిక్లో తిరిగి దొక్కేస్తూ వచ్చినా ఎగ్జామ్ సెంటర్ కాడికి వచ్చినా దగ్గర దాకా ఇంత తిరుగుడా వస్తానుగా బాగానే మంది ఉన్నారుగా ఇదేనా ఓకే బాగానే మంది వచ్చినారు హాల్ టికెట్ అది చూసు ల్యాబ్ అన్నీ చూసుకున్నావా మరి లోపలికి ఎంట్రీ ఆడికి పోతే చెప్తారు కదా నాడు
భలే మంది వచ్చింది అమ్మ. చూసుకో. కోమంటల్లా ఆల్ ద బెస్ట్. టెన్షన్ పడకు, అన్ని మంచి 1-2 సార్లు చూసి రాయి. ఓకే బాయ్. టైం 5 అవుతుంది. ఎగ్జామ్ రాసినట్టున్నారు పిల్లలు. పేరెంట్స్ అంతా పోయి అక్కడ ఉన్నారు. ఎట్లా రాసిందో ఏమో మరి. మిన్ను మరి ఏ ఎగ్జామ్ కూడా ఏం చేస్తుందో ఎత్తుందో మరి, క్వాలిఫై అయినా అంటుందో. పన్నెండు గంటలకు వచ్చినాం ఇక్కడికి, 5 గంటలకు అయిపోతుంది ఎగ్జామ్. అందరు వస్తారు కానీ నిన్నైతే కనబడతలేదు ఇంకా. ఎట్లా రాసిందో ఎగ్జామ్. ఫేస్ అయితే కొంచెం డల్గా ఏం లేదు, బ్రైట్గానే నవ్వుతుంది. చూస్తాను ఏడాడ దగ్గర నిలబడితే కనబడతలేవు. చూసి మరి ఏడున్నావని ఇటు దూరం వచ్చిన. లేలుగా ఉన్నాయమ్మా, లేలు ఉన్నాయి. నీకు నచ్చిన బిస్కెట్ ప్యాకెట్ ఉంది, నీళ్ళు తాగు, బిస్కెట్ తిను. ఎట్లా వచ్చింది? మంచిగా నవ్వుతాన్నావా? అది ఎప్పుడు అంటావు? తీయి. అరే ఇటీ తీసుకో. గడ్డి ఏరాదా అమ్మా? అందుకే వినువా అని చెప్తా. ఎక్క తక్క తింటావా? ఏది మయూరక్కోళ్ళ ఇంటికి పోయి ఫ్రెష్ అప్ అయ్యి అన్నం తిని పోదాం. ఎట్లా అది ఇక మామయ్య వెహికల్ బుక్ చేసిండట. ఈయనే ఉన్నావని చెప్పు. కార్ వద్దా? ఆటో కావన్న? ఎండకు నిర్వాటివా అని పొద్దున తిను అంటే తినకపోతివి. ఆకలి అవుతుందా? మంచిగా తినచ్చి రాయాలి. ఎందుకు తిను అంటేనేమో తినకపోతివి, ఇప్పుడేమో మానవాడుతుంది. ఎవలకు కోటి వేలు అని చెప్తే పోలేదానే? డ్రెస్సులు తీసుకుంటాను. నీకు వినబడుతుందా? మేఘనకు మంచివి తీసుకో డ్రెస్సులు. మేఘనకు మంచివి తీసుకో డ్రెస్సులు అంటా అన్నా. ఆ ఫోన్ మాట్లాడు. ఎక్కడున్నా? బండి నంబర్ చెప్పు అని. ఓకే రండి. ఇక్కడనే ఉన్నావు, కాలేజ్ గేట్ ముందట. ఓకే
గింత దానికి అంటే నీతో నా చివరికి ఎక్కడికి రావాలని అడిగింది. అన్ని కింద వస్తుంది కావచ్చు అని ఇందులో మాట్లాడాను. మైక్ ఏడుంది? నయమాలు అంటే అయిపోవు. మా మీద ఉంది, మా నాన్న ఉంది. అగో అరే హిందీ नहीं आता అంటే అయిపోవు బిడ్డ. थोड़ा थोड़ा आता है, నాకు పూరా नहीं आता है. మంచిగా మైనార్టీ స్కూల్ ఉన్నప్పుడు నేర్చుకుంటే అయిపోయింది. వాయిస్ కరెక్ట్ అర్థం కాలే. మైకిగా నువ్వు ఆన్ చేయమంటే ఆన్ చేయకపోతుంది. కనెక్ట్ చేసిన 10 minutes అట. అబ్బా అర్థం నడితే నడవది. రెండో నడిచి నడుకోం మనం. పోవుడు కాదు, ఆయనే ఇక్కడనే చూస్తాను లొకేషన్. ఆడనే ఉండు నచ్చుడు కాదు. పండుకో ఎటు పోలేదు అంటే ఆటోకి పైసలు ఇచ్చి ఆడ దిగి నడిచి రాబడితే ఆటోనే వీడి దాకా వచ్చి తింపుకొని వచ్చే కుక్కున్నది ఇడిసిందా ఇంట్లో బహు అంటాను. పోవడో ఏమచ్చుడో కానీ బావా ఏంది ఇది, ఆ నడిపే డ్రైవర్ కలిసి వస్తుందో లేదో కానీ ఆ ఎత్తేసి ఆ ట్రాఫిక్ లా మస్తు ఏ అబ్బా బాగా ఏం ఎంజాయ్ నెరవాడు అయింది. ఇంకా పెద్ద జోక్ ఏంటిదో తెలుసా, మేము డబ్బులు ఇచ్చినా గక్కనే ఆపిండు పికప్ 8కే అన్నాడు. అన్న తర్వాత ఏం చేసినావు, ఇక అయితే ముందుకు వస్తేందో అని ఆడనే కథం దిగినా దీని మీద నడిచి అయితే ముందుకు వస్తాను. ఎటో పోతాంటారు ఇక